రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1-2 సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అన్నొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అదే రీతిగా 3వ వచనం, అది షమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగంను బాగు చేయునని తన యజమానురాలుతో అనెను. ఇక్కడ చూసినట్లయితే చిన్నదాని అంటే ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సెడ్ దట్ షీ ఈజ్ అ స్లేవ్ గర్ల్. ఈ సిరియా దేశం ఎప్పుడైతే జయించిందో ఇశ్రాయేలీల్ని బానిసలుగా తీసుకుంది. దేవుని ఉగ్రత ఎప్పుడైతే వచ్చిందో ఇశ్రాయేలీలు హెబ్రీలు బానిసలుగా మారారు. అదే రీతిగా ఈ బానిసని అంటే ఈ చిన్న బాలికని చిన్న అమ్మాయిని ఒక బానిసగా నయమాను అనే సైన్యాధిపతి తీసుకుంటారనమాట. తీసుకున్నప్పుడు నయమాను ఒక అన్య దేశస్థుడు, వేరే దేశంలో చెందిన వ్యక్తి. ఈరోజు మన జీవితంలో చూసినట్లయితే మనల్ని ఒకవేళ ఎవరైనా అట్లాగా బానిసలుగా తీసుకెళ్ళినట్లయితే, ఒక వేరే దేశానికి తీసుకెళ్ళినట్లయితే, ఒక వేరే ప్రాంతానికి ఒక ఫారిన్ ప్లేస్కి తీసుకెళ్ళి ఇచ్చేయి, గొడ్డు చాకరి చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి, తన్నుతూ కొడుతూ అలాగ ట్రీట్ చేస్తే మనము అక్కడ ఉన్నప్పుడు మనం ఎలాగుంటామంటే, వీరి కోసం నేనెందుకు అడ్వైస్ ఇవ్వాలి, వీరు స్వస్థత పొందాలంటే నేనెందుకు చెప్పాలి, వీరు బాగుండాలంటే షీ నోస్, ఏం తెలుసు, ఎలీషా అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆయన మాట చెప్తే, ఆయన దేవుని నామంలో ప్రార్థన చేస్తే మా యజమానుడికి స్వస్థత కలుగుతుంది అని తెలుసు. మనము కానీ అదే ఆ చిన్నదాని స్థానంలో ఉంటే మనం అంటా ఉంటాము, నాకు ఇంత ద్రోహం చేస్తారు, దే హ్యావ్ సపరేటెడ్ మీ ఫ్రమ్ మై ఫ్యామిలీ, నా కుటుంబం నుండి వేరుపరిచారు, నన్ను దూరం చేస్తారు, నా బంధువులు స్నేహితులు నా బాల్య దినాల్ని నా దగ్గర నుండి దోచుకున్నారు, దే హ్యావ్ స్టోలెన్ మై చైల్డ్హుడ్ ఫ్రమ్ మీ, వై షుడ్ ఐ డూ ఎనీ గుడ్ టు దెమ్ అని అనుకోవచ్చు ఒకవేళ మనం కానీ ఆ పరిస్థితిలో ఉంటే. కానీ ఈ చిన్నదాని నేమ్లెస్ గర్ల్, పేరు లేని ఈ చిన్న దాని నుండి ఎన్నో గొప్ప పాఠాలు దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడండి. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ పీపుల్ రికగ్నైజ్ యూ, మనల్ని గుర్తిస్తున్నారా, మనల్ని హెచ్చిస్తున్నారా, మనల్ని ఘనపరుస్తున్నారా, అక్కర్లేదు. తను ఏం చేసిందంట, నన్ను నా కుటుంబం నుండి వేరుపరిచినప్పటికీ, నా దేశం నుండి నన్ను వేరుపరిచినప్పటికీ, నన్ను పేరు ఊరు తెలియని ప్రాంతంలోకి తీసుకొచ్చినప్పటికీ ఆయనను ఐ విల్ డూ గుడ్ టు దెమ్ అని చెప్పి ఏం చెప్పింది, వాళ్ళ యజమానురాలతో ఏం చెప్పిందంట, అది షమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలేనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగంను బాగు చేయనని తన యజమానురాలుతో చెప్పెను. మన జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నో సాకులు చెప్తూ ఉంటాము. నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదండి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నదైన బ్యాక్గ్రౌండ్ అండి, చాలా పేద కుటుంబంలో పుట్టామండి, మాది ఇది బాగాలేదండి, మాది చాలా డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అండి, మేమేంటి సేవ చేసేది, మేమేంటి పరిచర్య చేసేది, మేమెందుకు మేలు చేసేది, మేమెందుకు ప్రభావితంగా ఉండేది, మేమెందుకు ఇన్ఫ్లుయెన్స్గా ఉండేది, మేమెందుకు ఇతరులకి మంచి చేయాలి, మాకే చేత కాదు, మా దగ్గరనే ఏం లేదు, మా దగ్గరనే అసలు ఏం లేదు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ చిన్నది మనకు ఒక పాట నేర్పిస్తుంది తెలుసా, ఏంటిదంటే, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యూ హ్యావ్, ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ అ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ ఎప్పుడు గొడవలే అండి, మా నాన్న త్రాగుతాడు, మా అమ్మ ఎప్పుడు చూసినా రోడ్ల పైన ఉంటుంది, మా అక్క చెల్లెలు అందరు కూడా రోడ్డు పాలయ్యారు, మా కుటుంబంలో ఎప్పుడు కలహాలే గొడవలే, మా ఇంట్లో సమాధానము లేదు, నెమ్మది లేదు, సంతోషము లేదు అని 20 డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ గాడ్ ఇస్ సేయింగ్ హీ కెన్ స్టిల్ యూజ్ యూ, మిమ్మల్ని ఇంకనూ వాడుకోగలుగుతాడని దేవుడు చెప్తున్నాను. మరి నమ్మిన వారైతే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఆ చిన్నదానే వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా? ఆ బానిసనే వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోలేడా? ఈరోజు మనకి సాకులు ఎక్కువైపోయినండి, ఎక్స్క్యూజెస్. ఐ డు నాట్ హ్యావ్ దిస్, ఐ డు నాట్ హ్యావ్ అ వాయిస్, ఐ డు నాట్ నో హౌ టు ప్రీచ్, ఐ డు నాట్ నో హౌ టు సింగ్, ఐ డు నాట్ నో హౌ టు ప్లే అన్ ఇన్స్ట్రుమెంట్, ఐ డు నాట్ ఏమి లేవు అని చెప్తున్నాం. కానీ మనలో ప్రాణం ఉందా? ప్రాణమున్న వారు చేతులెత్తి హల్లెలూయా చెప్తారా?
ప్రాణం ఉన్నంత వరకు మనకు అవకాశం ఉందండి. ప్రాణం ఉన్నంత వరకు దేవుని ప్రణాళికను నెరవేర్చగలుగుతాము. నమ్ముతున్నారా? యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ బ్రెత్. అందుకనే ఆయన వాక్యం 150 కీర్తనలు, సకల ప్రాణులు చచ్చిన వారన్నాడా దేవుడు? చచ్చిన వారన్నాడా? కాదు. సకల ప్రాణులు యెహోవాను కీర్తించునుగాక, సన్నుతించునుగాక అని ఎందుకు ఆ మాట చెప్పాడంటే, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ బ్రెత్, మీ వయసు ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మీరు ఏ కుటుంబంలో పుట్టారు, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి మీరు వచ్చారు, అవన్నీ అక్కర్లేదు. మీలో ప్రాణం ఉందా, మీలో ఓపిక ఉందా, మీలో ఇది ఉన్నంత వరకు మీరు చేయగలుగుతారు. యూ కెన్ బీ అ బ్లెస్సింగ్, యూ కెన్ బీ అన్ ఇన్ఫ్లుయెన్స్. ఒకవేళ ఆ చిన్నది కానీ, ఆ చిన్న బాలిక కానీ వారింట్లో బానిసగా లేకపోయి ఉంటే నయమాను కుష్ఠరోగంతో బ్రతుకుండేవాడా, చనిపోయి ఉండేవాడు. బట్ యు సీ, దో షీ వెంట్ యాజ్ అ స్లేవ్, ఒక బానిసగా తన కుటుంబానికి వెళ్ళిన, తన యజమానుని దగ్గరికి వెళ్ళినప్పటికీ స్టిల్ షీ చోస్ టు డూ గుడ్ కదా. అయినప్పటికీ మంచి చేయడానికి ఆశపడింది. ఈరోజు స్త్రీలు ఎంతసేపు, వివాహమైన స్త్రీల గురించి నేను మాట్లాడుతున్నానండి. ఎంతసేపు మా అమ్మ వాళ్ళకి నేను ఇది చేయాలి, మా అమ్మ వాళ్ళకి అది చేయాలి, మా అమ్మ వాళ్ళు. అవును, ఇట్ ఈస్ గుడ్ దట్ వీ ఆనర్ అవర్ ఫాదర్ అండ్ మదర్. మన తల్లిదండ్రుల్ని సన్మానించడం ఎంతో అవసరము. కానీ 45వ కీర్తనలో రాయబడి ఉంటుంది ఏంటిదంటే, మీ తండ్రి ఇంటిని మర్చిపోండి అని ఉంటుంది. అంటే ఇంకా అసలు మొత్తానికే వాళ్ళు మీ మైండ్ నుండి తీసివేయండి అని కాదండి అర్థం. ఎంతసేపు వారికి నేనేం చేస్తాను, వారిని ఎలాగ, ఎస్ దే హ్యావ్ డన్ ఫర్ యూ అండ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. కానీ మీ అత్త మామయ్యని పట్టించుకోకుండా, మీ భర్తని పట్టించుకోకుండా, వీరిని పట్టించుకోకుండా ఎంతసేపు నా తల్లిదండ్రులు అంటే, ఈ బానిస, ఈ చిన్న బాలిక మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఏంటి తెలుసా? ఎక్కడైతే దేవుడు నిన్ను పెట్టాడో అక్కడ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఆ బానిస, వీరు నాకేం చేస్తారు, వీరు నన్ను, దే ట్రీటింగ్ మీ వెరీ బ్యాడ్లీ, దే మిస్ట్రీటింగ్ మీ అన్నదా? ఈరోజు ఒకవేళ యూర్ నాట్ బీయింగ్ ట్రీటెడ్ రైట్ ఇన్ యువర్ ఇన్లాస్ ప్లేస్. ఒకవేళ మీ మెట్టెనింట్లో సరిగ్గా మీరు ట్రీట్ చేయబడట్లేదేమో, మంచిగా చూసుకోవట్లేదేమో. కానీ ఈ చిన్నది మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. వారు మంచి చూసినా చూడకపోయినా, మిమ్మల్ని బానిసలుగా చూసినా పర్వాలేదు, మీరు మాత్రము మేలు చేయటము ఆపకండి. కీడుకి ప్రతిగా ఏం చేయమన్నాడు దేవుని వాక్యము? కీడుకి ప్రతిగా మేలు చేయండి. అదే దేవుని చిత్తం అండి. ఈరోజు కేవలం స్త్రీలని కాదు, కేవలం పురుషులని కాదు, అందరికీ సమానంగా దేవుడు చెప్తున్నాడు ఏంటిదంటే, వేర్ ఎవర్ గాడ్ హెస్ ప్లాంటెడ్ యూ, బీ ఫెయిత్ఫుల్, డూ గుడ్, డూ వాట్ ఎవర్ యూ క్యాన్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్ టు బీ అ బ్లెస్సింగ్. ఎక్కడైతే దేవుడు మిమ్మల్ని నాటాడో, ఎక్కడైతే దేవుడు మిమ్మల్ని ఉంచాడో, ఇక్కడ నుండి నేను ఎప్పుడు పారిపోదామా అని చూడటం కాదు, కానీ ఇక్కడ దేవుడు నన్ను ఒక ప్రణాళికతోటి పంపించాడు. ఏంటి ఆ ప్రణాళిక అని మీరు దేవుని అడగండి. దేవుని అడిగితే చెప్పడా? దేవా, ఇన్ని స్థలాలు ఉండగా, ఇన్ని కుటుంబాలు ఉంటుండగా నాకే ఎందుకు ఈ భర్తని ఇచ్చావయ్యా, నాకెందుకు ఈ కుటుంబం ఇచ్చావు, నాకెందుకు ఈ భార్య ఇచ్చావు, లేకపోతే నాకెందుకు ఈ ఉద్యోగం ఇచ్చావు, నన్నే ఎందుకు ఈ పొజిషన్లో పెట్టావు, ఈ స్థాయిలో పెట్టావు, నాకు ఐఎమ్ మోర్ ఎలిజిబుల్ దెన్ మై జాబ్. నేను చదివిన చదువుకి ఈ జాబ్ ఎంత మాత్రము రాదయ్యా, కానీ ఎందుకు పెట్టావు నన్ను ఇక్కడ అని ఎప్పుడైనా అడిగారండి? ఎందుకు ఆ కాలేజ్లో ఉంచాడు అడిగారా? ఎందుకు ఈ ఉద్యోగంలో, ఎందుకు ఈ కుటుంబంలో దేవుడు నన్ను పెట్టాడు అని ఎప్పుడైనా కనుగొన్నారా? దేవుని సన్నిధిలో అడిగారా? దేవుని సన్నిధిలో మీరు అడగని వారైతే దేవుడు మీతోటి నేరుగా మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, మీరున్న చోట మీరు ప్రభావితంగా, ఆశీర్వాదకరంగా మారటానికి దేవుడు మిమ్మల్ని అక్కడ ఉంచాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. వీ నీడ్ టు రైజ్ అబౌవ్ అవర్ సర్కమ్స్టాన్సెస్. మన చుట్టూన్న పరిస్థితులు బట్టి మనము కుమిలిపోయి, దిగజారిపోయి, అందరూ కీడు చేస్తున్నారని నేను కూడా నా కోపాన్ని చూపిస్తాను, నా ఉకృష్టాన్ని చూపిస్తాను, నా బాధని కనపరుస్తాను, అది కాదండి. రైజ్ అబౌవ్ ద సిచ్యువేషన్, రైజ్ అబౌవ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, ఓవర్కమ్ యువర్ యాంగర్, ఓవర్కమ్ యువర్ ఒఫెన్సెస్. కోపాన్ని అధిగమించండి, కోపాన్ని జయించండి. ఎవరైనా అభ్యంతరపరిచారా, ఎవరైనా ఆటంకంగా మారారా, ఎవరైనా మిమ్మల్ని కంటిన్యూస్ ఒఫెండ్ చేస్తానే ఉన్నారా, బాధ పెడుతూనే ఉన్నారా, వాటన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని పైకి వచ్చి మీరు అక్కడ ఏ రీతిగా ఆశీర్వాదకరంగా, ఏ రీతిగా ప్రేమ చూపించగలుగుతారో, ఏ రీతిగా దేవుణ్ణి మీ జీవితం ద్వారా కనపరుస్తారో దేవుడు ఎదురు చూస్తున్నాడండి. దేవుడు ఎదురు చూస్తున్నాడు. డోంట్ సే ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ ప్లేస్ అంటే గర్వముతోటి నేను అనేది, అంటే నాకు ఎలిజిబిలిటీకి నాకు
ఐఎమ్ టూ గుడ్ ఫర్ దిస్ ప్లేస్, టూ గుడ్ ఫర్ దిస్ జాబ్, టూ గుడ్ ఫర్ దిస్ ఫ్యామిలీ. చాలామంది భార్యలు అనుకుంటూ ఉంటారు, నేను చదివిన చదువుకి, నాకున్న అందానికి నాకు ఇంకా ఎంత మంచోడు దొరుకుండేవాడు కదా అని అంటూ ఉంటారు కదా. కొంతమంది భార్యలు ఆ రీతిగా భర్తల్ని బాధ పెడుతుంటారు, నీలాంటి వాడు దొరికాడు ఛే అని తిట్టుకుంటూ ఉంటారండి. కాదు, God has put you there, God has given you that husband for a purpose. God has put you in that family for a purpose. నమ్ముతున్నారా? దేవుడు ఒక ఉద్దేశంతో మిమ్మల్ని ఆ కుటుంబంలో పెట్టాడు. అందుకనే మన సిచ్యువేషన్స్ తగ్గట్టు మనం రియాక్ట్ అవ్వటం కాకుండా, కోపాన్ని అధిగమించి, అన్ని బాధలు అధిగమించి, మన బ్యాక్గ్రౌండ్ అన్నిటినీ కూడా అధిగమించి ముందుకు వెళ్ళమని దేవుడు, ముందుకు వెళ్ళటం మాత్రమే కాదు కానీ రైజ్ అబౌవ్ యువర్ సిచ్యువేషన్. దాని నుండి పైకి లెగు,